తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ఏబీ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. గోకవరం మండలం టీడీపీ మాజీ జెడ్పీటీసీ డాక్టర్ పాలూరి బోసుబాబు మంగళవారం ఏబీ న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి స్పందించారు. కోర్పు నాగేశ్వరరావు, శ్రీమతి కోర్పు లక్ష్మి తమ భర్త చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డు మీద పడిందని, ఆమెకు 2 బిడ్డలు, 1 బిడ్డ వికలాంగులు కావడంతో తాము బయటికి వెళ్లి పనిచేసుకునే వీలు లేకపోవడంతో ఆమె మీడియాని ఆశ్రయించింది. తమ బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టాలని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని మీడియాలో తెలియజేసింది. ఆ కథనానికి స్పందించిన పాలూరి బోసుబాబు ఆమెకు ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలను వితరణ చేశారు. ఆమె గోకవరం వచ్చి నివసిస్తే తమకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారా ఆమెకు ఇంటి స్థలం ఇప్పించి లోన్ పెట్టి ఇల్లు కట్టిస్తామని వారు హామీ ఇచ్చారు. మా నాయకులు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి తెలియపరిచి కూటమి ప్రభుత్వం ద్వారా ఆమెకు సహాయం చేస్తామని, ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఆమెకు సహాయం చేయాలని బోస్ మీడియా పరంగా తెలియజేశారు. మా ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ గారు, ఎవరైతే గౌరవ ఎండిఓ గారు వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్ళి అది వాళ్ళకి 10,000 అయితే 10,000, 15,000 అయితే 15,000 నేను రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి వాళ్ళు గోకవరంలో ఉంటూ రాజమండ్రి వెళ్ళిపోయారు కాబట్టి ఒకవేళ గోకవరం వచ్చేసి ఇక్కడే నివాసం ఉంటానంటే మేము కంపల్సరీ శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, నవీన్ గారికి చెప్పి వాళ్ళకి ఒక సైట్ ఇప్పించి లోన్ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నెలలో మా అబ్బాయి పుట్టినరోజు 28వ తారీఖుని మా అబ్బాయికి ఒక 5,000 రూపాయలు పెట్టి బట్టలు కొందాం అనుకున్నాను. కానీ బట్టల కంటే ఇటువంటి కుటుంబానికి ఆదుకుంటే మంచిదని నేను తాత్కాలికంగా ప్రస్తుతానికి 5,000 ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు కానీ గోకవరం వస్తే అన్ని విధాలా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి అండదండలుగా ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే మీడియా సోదరులు ఇటువంటి కార్యక్రమాలు బయటికి తీస్తే చాలామంది స్పందించే హృదయాలు ఉన్నాయి. చాలామంది కూడా ఇప్పుడు ప్రతి మంచి మంచి పనులకి వాళ్ళు సొంత పనులు, ఖర్చులు తగ్గించుకొని సహాయం చేసే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఇంకా ఏమన్నా ఉంటే ఇటువంటి వికలాంగులు కానీ, ఆర్థిక పరిస్థితి బాగోలేని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు మీ బాధ్యతగా ఏదైతే మీ రిపోర్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నారో ఆ బాధ్యతని ఇంకా బాగా చేసి మీరు అటువంటివి బయటికి తీస్తే దానికి ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.